సుంకిసాల ఘటనకు పురపాలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యుడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వివేకానంద, ముఠా గోపాల్తో కలిసి తెలంగాణ భవన్లో శుక్రవారం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాబోయే 50 ఏళ్లలో హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేలా ఈ ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారు. కృష్ణానదికి 4 ఏళ్లు వరద రాకపోయినా డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిసాల ద్వారా నీళ్లు తేవచ్చు. ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ వేయాలనే ఉద్దేశంతో గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. 2024 వేసవి నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం పనులను పెండింగ్ పెట్టింది. సుంకిసాల ప్రాజెక్టులో ఇంజనీరింగ్ లోపం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలో లోపం ఉంది. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆగస్టు 2న ప్రమాదం జరిగితే ఈ విషయాన్ని ప్రభుత్వం అప్పుడే ఎందుకు ప్రకటించలేదు? ప్రమాద ఘటన ప్రభుత్వానికి తెలియదా? అది నిజమైతే మాత్రం సిగ్గుచేటు. సీఎంకు పరిపాలన మీద పట్టు లేదని తేలిపోయింది. మంచి జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిది, చెడు జరిగితే బీఆర్ఎస్ది అన్నట్లుగా చిల్లర ప్రచారం చేయొద్దు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద నివేదిక ఇస్తుంది. మరి సుంకిసాల పరిశీలనకు ఎందుకు రావటం లేదు? ఇది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అనుకోవాలా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.